ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కామ్ లో ఈడీ నోటీసులు ఇవ్వటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై అధికార ప్రతిపక్షాలు పలు రకాలుగా స్పందిస్తున్నాయి. ఇదంతా కేంద్రం కుట్రేనని బీఆర్ఎస్ ఖండిస్తుంటే, దర్యాప్తు సంస్థలు తమ పని తాము స్వచ్ఛందంగా చేసుకుంటాయని, కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అంటున్నారు. మరోవైపు కవిత రేపు విచారణకు రావాల్సిందిగా ఈడీ ఆదేశాలపై రియాక్ట్ అయ్యారు. విచారణకు సహకరిస్తానని చెప్పారు. అయితే ముందస్తు కార్యక్రమాలు ఉండటంతో న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఈడీకి లేఖ రాశారు. అక్రమంగా దోపిడీ చేయమని చెప్పిందా? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి మాకే సంబంధం. కాబట్టి మరొకసారి తెలంగాణ సమాజాన్ని మనవేస్తా ఉన్నాం. ఈ యొక్క అవినీతి కుంభకోణానికి తెలంగాణ సమాజానికి ముడిపెట్టి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. తెలంగాణ సమాజం ఈరోజు ఖచ్చితంగా ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేనని, 15న హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిందని ఈడీకి వివరించారు. మరి దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులపై కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి స్పందించారు. లిక్కర్ దందా చేసింది మీరు, అక్రమంగా కోట్లు సంపాదించింది మీరు. దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీలపై విమర్శలు చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని నిలదీశారు. తప్పు చేయకపోతే ఫోన్లు ఎందుకు పగలగొట్టారన్నారు. చేసిన తప్పులు అన్నీ చేసి మీ తప్పులపై నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి ముడిపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం పెట్టలేదని, అవి ఎప్పటి నుంచో ఉన్నాయన్నారు. ఈడీ నోటీసులతో బీజేపీకి ఏం సంబంధం అని నిలదీశారాయన. చట్టం ముందు అందరూ సమానమే అని, దర్యాప్తు సంస్థల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఈ యొక్క ఈడీ కానీ, సిబిఐ విషయంలో కానీ మేము ఎక్కడ జోక్యం చేసుకోము. జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. మేము న్యాయ వ్యవస్థ ఉంటుంది అన్నిటికంటే మించి. మేము మనవి చేస్తా ఉన్నాను, మేమెవరం కూడా ఎవరిని లిక్కర్ వ్యాపారాన్ని చేయమని చెప్పాలి. సిబిఐ చెప్పింది ఆమె చేయమని. అక్రమంగా దోపిడీ చేయమని చెప్పిందా? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి మాకే సంబంధం. కాబట్టి మరొకసారి తెలంగాణ సమాజాన్ని మనవేస్తా ఉన్నాం. ఈ యొక్క అవినీతి కుంభకోణానికి తెలంగాణ సమాజానికి ముడిపెట్టి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. తెలంగాణ సమాజం ఈరోజు ఖచ్చితంగా, అది సొంత బిడ్డ అయినా సరే, సొంత కొడుకు అయినా సరే, ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే. కేసీఆర్ బిడ్డ కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కవిత నోటీసులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. కవిత తీరుతో మహిళా లోకం సిగ్గుపడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ గురించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారన్నారు. కవిత తీరు దొంగే దొంగ అన్నట్లుందన్నారు. కవిత ఈడీ విచారణకు సహకరించాలన్నారు. తప్పు చేయకపోతే కవిత కోర్టుకెళ్లి నిరూపించుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత బీఆర్ఎస్ కు లేదని చెప్పారు. సిద్ధంగా చెప్పి మేము అన్ని పార్టీలు చెప్పినాయి. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఏమని చెప్పింది? ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో, ఎవరైతే వాళ్ళ విచారణ చెప్తారో వాళ్ళందరూ కూడా నాకు పరిచయమే అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు, ఈమె కూడా భాగస్వామ్యం ఉంది తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు విచారణకు హాజరు కావాలి. అది భారతీయ జనతా పార్టీ విచారణ కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ కొంతమంది చదువుకున్నటువంటి నిజాయితీ పరులైన అధికారులందరూ కూడా వాళ్ళ దర్యాప్తు, వాళ్ళ ఆధ్వర్యంలో దర్యాప్తు సంస్థలను దర్యాప్తు చేస్తున్నాయి. పార్టీకి సంబంధం లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఆ సంస్థలకు సంబంధం లేదు. ఎవరైనా ఏ తప్పు చేసినా, కేసీఆర్ బిడ్డ అయినా, కేసీఆర్ కొడుకైనా, ఇంకెవరైనా కూడా తప్పు చేస్తే చట్టం పరిధిలో అందరు సమానమే. అందరికీ విచారణ జరిపి తీరాల్సిందే.
కామండేలా చట్టం తనపడి తాను తీసుకోవడం అది కామన్ చట్టం తనపడి తాను తీసుకోవడం అవుతుంది. దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలే? ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు స్పందించలే? ఉందా లేదా? వాళ్ళు లేదని కూడా చెప్పలేదు. ఇంతవరకు లేదని కూడా చెప్పలే. చెప్పకుండా మళ్ళా దాన్ని తిమ్మిడి పంపి చేసి మళ్ళా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2014-18 వరకు ఒక్క మహిళ కూడా మంత్రి కాలేదని, ఇప్పుడు నిజామాబాద్ నుండి ఎంపీగా ఉన్న కవితకు పార్టీలో ఆధిపత్యంలో మహిళలకు కేబినెట్ లో అవకాశం దక్కలేదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి ఆ తర్వాత నెపోటిజం కోటాలో ఎమ్మెల్సీ అయి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక కుట్రదారులుగా నిలిచారని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడాలని ఎందుకు అంత త్వరగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. జంతర్ మంతర్లో దీక్ష ప్రజల దృష్టిని మరల్చడానికి కవిత చేసిన వ్యర్థ ప్రయత్నం మాత్రమేనని కొట్టిపారేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. స్వయంగా రామచంద్ర పిల్లయ్యే కవిత బినామీనని ఈడీ ఎదుట ఒప్పుకున్నారని, దీనిపై కవిత తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. గతంలో సోనియా గాంధీ సైతం ఈడీ కార్యాలయానికి వెళ్లారని, కానీ కవిత విషయంలో మాత్రం ఇంటికి వచ్చి విచారించారని గుర్తు చేశారు. లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం ఉందని ఈడీ ఎన్నిసార్లు చెప్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. కవిత ఒక మహిళగా లిక్కర్ స్కామ్ చేయడం యావత్ మహిళా ప్రపంచానికి అవమానకరమని తెలిపారు. బతుకమ్మ బ్రాండ్ అని చెప్పుకునేటువంటి కవిత గారు ఇలా దొంగ లిక్కర్ స్కామ్ లో దొరికి తన బినామీ పిల్లే నేను కవిత గారి బినామీ అని చెప్పిన తర్వాత ఇలా తెలంగాణ సమాజానికి ఏం జవాబు చెప్తుందని అడుగుతా ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినాన మహిళలందరికీ తలవంపు తెచ్చినటువంటి ఈ మహిళ మనం తెలంగాణ సమాజం తలవంచుకునేటువంటి పరిస్థితి తెచ్చింది. అలా మేము అడుగుతున్నాం, ఒక మహిళగా సోనియా గాంధీ గారిని సిబిఐ ఆఫీస్కి పిలిచి విచారణ చేసే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కవిత గారి ఇంటికి వచ్చి విచారణ చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. నిజంగా భారతీయ జనతా పార్టీ చట్టంలో తగిన చర్యలు తీసుకుంటున్నారంటే కవిత గారి పేరు ఇన్నిసార్లు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ నివేదించిన తర్వాత కూడా ఎందుకు తగిన చర్య తీసుకుంటలేరని అడుగుతూ ఉన్నాం. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఇదంతా కూడా ప్రజల దృష్టి ప్రజా సమస్యలు మళ్లించడానికి ఆడుతున్నటువంటి ఆట. ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్లో మహిళగా ఇన్ని ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ వాటిని ఇక మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కవిత ఇంటికి క్యూ కడుతున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా హైదరాబాద్ లోని కవిత ఇంటికి వచ్చారు. కవితకు నోటీసులు ఇవ్వటం మహిళా లోకంపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాడిగా అభివర్ణించారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో చూస్తారని చెప్పారు. కవిత అరెస్ట్ అవుతుందని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందే ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్షకు తలపెట్టిన ఒకరోజు ముందు విచారణకు రావాలని నోటీసు ఎలా ఇస్తారన్నారు. మహిళలతో పెట్టుకున్నోళ్లు కాలగర్భంలో కలిసిపోతారని మండిపడ్డారు. నోటీసు ఇవ్వటానికి ఇది సరైన సమయం కాదని, ఒకరోజు ఆగితే ఏమవుతుందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు చెప్పినట్లే ఈడీ, సిబిఐ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కవిత గారికి ఇచ్చినటువంటి నోటీస్ పట్ల ఇది కవిత గారి మీద జరిగినటువంటి దాడి కాదు, యావత్ తెలంగాణ మహిళల మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తాము. ఎందుకంటే ఇది లిక్కర్ స్కామ్ ఏదైతే కొనసాగుతా ఉందో, మీరు ఏదో స్కామ్ గా భావిస్తా ఉన్నారో, ఇది ఈ రోజు వచ్చినటువంటి స్కామ్ కాదు. గత కొద్ది మాసాలుగా చాలా స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా వ్యక్తులు దీంట్లో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి, ఈడీ నోటీసులు కూడా వచ్చినాయి. ఈరోజు మొదటిసారి ఏం కాదు. ఇంతకుముందు కవిత గారికి నోటీసులు ఇచ్చినప్పుడు వారు స్వాగతించారు, వారు పిలిచారు, వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా వారు ఇచ్చారు. మరి మొన్న జరిగినటువంటి వివిధ ఛానళ్ల ఇంటర్వ్యూలో కూడా వారు చెప్పారు, నేను న్యాయాన్ని చట్టాన్ని గౌరవించేటటువంటి ఒక మహిళగా నేను అన్ని విధాలా నేను సహకరిస్తాను అని చెప్పేసి వారు చెప్పారు. అయినప్పటికీ కూడా మహిళల యొక్క హక్కుల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తలపెట్టినటువంటి ధర్నాని అడ్డుకునేందుకు